బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం నుంచి ఏకతాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగటంతో ఇళ్లలోకి వరద చేరింది. నగరంలోని పాత బస్తీ, సికింద్రాబాద్, హైటెక్ సిటీతో పాటు అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో భారీ వర్షానికి వాటర్ లాగింగ్ సమస్య తలెత్తింది. వర్షం కారణంగా ఐటీ ఉద్యోగులకు 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. అటు వికారాబాద్ జిల్లా పరిగిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పరిగి వాగు పొంగి పొర్లుతోంది. దాంతో పరిగి, నస్కల్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పట్టణంలోని సాయిరాం కాలనీ, బాలాజీ నగర్, బీసీ కాలనీలను వరద ముంచెత్తింది. పూడూరు మండలం రాకంచర్లలో ఇళ్లలోకి వర్షం నీరు చేరటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ సీఎం ఆదేశాలిచ్చారు. జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్త చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం నుంచి ఏకతాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ఇక పలు కాలనీలు నీట మునగటంతో ఇళ్లలోకి వరద చేరుతోంది. నగరంలోని పాత బస్తీ, సికింద్రాబాద్, హైటెక్ సిటీతో పాటు అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో భారీ వర్షానికి వాటర్ లాగింగ్ సమస్య తలెత్తింది. వర్షం కారణంగా ఐటీ ఉద్యోగులకు 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. అటు వికారాబాద్ జిల్లా పరిగిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పరిగి వాగు పొంగి పొర్లుతోంది. దాంతో పరిగి, నస్కల్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పట్టణంలోని సాయిరాం కాలనీ, బాలాజీ నగర్, బీసీ కాలనీలను వరద ముంచెత్తింది. పూడూరు మండలం రాకంచర్లలో ఇళ్లలోకి వర్షం నీరు చేరటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ అలాగే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ సీఎం ఆదేశాలిచ్చారు. జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.